రైతు లేనిదే రాజ్యం లేదు. జై కిసాన్ జై జవాన్. రైతు లేనిదే రాజ్యం లేదు. అందరికైతే ముందుగాలైతే నమస్కారములు. రైతు బంధు పైసలు సంబంధించి ఈ వీడియోలనైతే మీకు పూర్తిగానైతే ఒక మెరుగైన సమాచారం అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. అలాగే మనకైతే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే గల రైతులు ఉన్నారో 5, 6, 7, 8, 12 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో రైతు బంధు డబ్బులకు సంబంధించిన ఈ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలను అయితే మీకు లభిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ని అయితే మీరు ముందుగా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అయితే ఒకసారి చూసుకున్నట్టయితే 4 ఎకరాలు ఉన్న రైతులకు వచ్చేసి రైతు బంధు డబ్బులు అయితే పూర్తి కావడం జరిగింది. ఎవరైతే 5 ఎకరాలు ఉండి మాకు ఇంకా రైతు బంధు పడలేదు అని మీరు అనుకుంటున్నారే, మీ అందరికైతే ఏదైతే మనకు డబ్బులు పడుతున్నాయా, మరి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, అలాగే ఎవరికైనా డబ్బులు పడ్డాయా అని చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. నిన్న పడ్డాయి. నేనే సాగు చేస్తున్న 5 ఎకరాల 6 గుంటలు. మాది వచ్చేసి జిల్లానైతే చెప్పలేదు, కానీ ఇక్కడ అన్న కామెంట్ చేసినోళ్ళే ఆ అన్న కింద పలువురు రైతులు వచ్చేసి నిజమా రైతు బంధువు నిజంగా పడ్డాయా అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి చాలామందికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అని అయితే నేనైతే భావిస్తున్నాను. అందుకే ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో నేనైతే మీకైతే తెలియజేస్తాను అన్నమాట ఇన్ఫర్మేషన్ వచ్చేసి. అలాగే రైతుల రుణమాఫీ అయినా ఇంకా ఏదైనా గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. రైతుల గురించి ఫస్ట్గా అయితే 5 ఎకరాలు ఉంది, 7 గుంటలు ఉంది. నిజామాబాద్ డిస్టిక్ ధర్మపల్లి మండలం ఆజనపేట్ విలేజ్. ఎలా రోజు యూట్యూబ్లో నా ఛానల్కి రైతులు రావాలని పెడుతున్నావా, లేకపోతే నిజం చెప్తున్నావా, ప్లీజ్ రిప్లై అన్నా అని అయితే చెప్పడం జరిగింది. రైతులు ఎవరైతే ఉన్నారో రైతు బంధు డబ్బులు అయితే ఇవరకనే ప్రూఫ్ చూసుకోవచ్చు. నిన్న ఒక రైతుకు వచ్చేసి నిన్ననైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఆ అన్నకు వచ్చేసి సాయంత్రం 7 గంటలకైతే మనకైతే ఆ అన్నకైతే డబ్బులు అయితే పడ్డాయి అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. రుణమాఫీ కార్యక్రమంతో పాటు రైతు బంధు నిధులు పంపిణీలో గణనీయమైన పురోగతిని మంత్రి తుమ్మల చూస్తున్నారు. అంటే మనకైతే ఈ 5 ఎకరాలు ఎవరికైతే పడలేదో, ఈ కొందరికైతే ఇప్పుడు పలువురు రైతులు ఎవరికైతే ఇంకా పడలేదో వీళ్ళందరికీ కూడా నిధులైతే విడుదల చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నారని అయితే భావించారు. 60 లక్షల మంది, 75,000 మంది, 819 ఈ ఏదైతే ఉందో ఎవరైతే ఈ శాతం వరకైతే మనకైతే రైతు బంధు డబ్బులు అయితే ఇంతమంది 65 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరిగింది. 2023 అండ్ 2024 యాసంగి సీజన్కు ఇప్పటికీ నిధులు కేటాయించిన నిధులు 92% పైగా రైతు బంధు పైగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడ్డాయి. ఇది మునుపటి పరిపాలన భావించుకుంటే జూపాలతో పోల్చితే అభివృద్ధిని సూచిస్తుంది అని అయితే మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వ్యవసాయ శాఖ మంత్రి అయితే వెల్లడించడం జరిగింది. మొన్న సమీక్షలో వచ్చేసి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైతు ఆవేదన రుణమాఫీ కార్యక్రమం కోసం రైతు బిడ్డలకు భరోసానిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనకు కీలక వజ్ఞమైన రుణమాఫీకి సంబంధించి ప్రత్యేక విధి విధానాలు అయితే మార్గకరణను ప్రభుత్వం చురుగ్గా రూపొందిస్తుంది అన్నట్టయితే చెప్పడం జరిగింది. ఆగస్టు 15 లోపు అయితే మనకైతే 2 లక్షల రుణమాఫీ దాఫాల వారిగానైతే ఒకటేసారి అయితే చేస్తారని అయితే మనకైతే ఇంకా స్పష్టతనైతే లేదు. కాబట్టి అందరైతే వేచి ఉందాం. 2 లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తుంది ఖచ్చితంగానైతే. ఇప్పుడు ఏదైతే రైతు బంధు డబ్బులు పడలేదో మీ అందరికీ కూడా కొందరికైతే ఇంకా 92% అంటే ఇంకా మీదుగా 20% పైగా ఇంకా మీకు ఎవరికైతే డబ్బులు పడలేదో మీ అందరికీ కూడా మీ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సో అందరైతే వేచి ఉండండి. మీ అందరికీ రేపో మాపో అయితే మీ ఖాతాలో కూడా ఇప్పుడు ఎలాగైతే అన్నకు పడ్డాయో నిన్న వచ్చేసి మీ అందరికీ కూడా రేపో మాపో ఖచ్చితంగా మీ అందరి ఖాతాలో వచ్చేసి రైతు బంధు స్కీమ్ డబ్బులు అయితే మీ అందరికైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఆ జమ అయిన వెంటనే మనకు మళ్ళీ వచ్చే సీజన్ మనకి ఏదైతే ఇప్పుడు వర్షాకాలం సీజన్ రైతు బంధువు కూడా నిధులైతే కేటాయింపులు అయితే జరిగాయి అన్నమాట. పంట కోతకు వచ్చాయి, ఇంకా మాకు రైతు బంధువు పడలేదు అని అయితే పలువురు రైతులు చాలానైతే ఆగ్రహంతోనైతే ప్రభుత్వంపై అయితే విమర్శలు అయితే చూపెడుతున్నారు. కాబట్టి రైతు బంధు పడే అవకాశాలు మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే 100% పైగా ఉన్నాయి. ఇది అందరికి ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. అంటే మనకు వానాకాలంలో వచ్చేసి 10,000 రూపాయలు అయితే పెంపు చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, జై హింద్.